వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇప్పుడు ఆ ప్లేస్లోకి భారతిరెడ్డిని నిలబెడుతున్నారని సమాచారం అయితే వచ్చింది. దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇవన్నీ ఊహాగానాలు ఎట్లా వస్తున్నాయంటేమో, అంటే ఊహాగానాలను కూడా మనం చెప్పలేము. ఆయన ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి ఫేస్ చేయటం ఆయనకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చాలా అహంభావంగా వ్యవహరించాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. తర్వాత వాళ్ళ శాసనసభ్యుల చేత చాలా అసభ్య పదజాలంతో ఇతర కుటుంబ సభ్యులు, ప్రతిపక్షానికి చెందిన నాయకులనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా చాలా డ్యామేజింగ్ కామెంట్స్ చేయించి ప్రోత్సహించాడు. ఆయన ప్రవర్తన అనుకున్నాడు, నేను శాసనసభలో ఉన్నా కాబట్టి నన్ను ఎవరో చూడలేదు అనుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అనే ఆయన శాసనసభ మొత్తానికి కూడా నాయకుడు. వాళ్ళ వైఎస్ఆర్సీపీకే కాదు, రాష్ట్రానికి మొత్తానికి నాయకుడు, కుటుంబ పెద్దలాంటి స్థానంలో ఉండి ఇలాంటి అసభ్య పదజాలంతో వాళ్ళ సభ్యుల్ని ప్రోత్సహించి బల్లలు జరిసి ఇంకా తిట్టు అని సైగలు చేసి ప్రోత్సహించిన వ్యక్తి ఇవాళ మళ్ళీ కనీసం 10 మంది పట్టుమని, ఆయన లేకుండా 10 మంది ఉంది. వీళ్లతో 164 మంది సభ్యులు గల బలం కలిగినటువంటి అధికార పార్టీని, అధికార కూటమిని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలతో ఎలా నేను చూడగలుగుతాను, వాళ్ళని నేను ఎట్లా ప్రజెంట్ చేసుకోగలుగుతానో అసెంబ్లీలో. ఒక రాజులాగా బతికిన వ్యక్తి ఒక సేవకుడులాగా అదే సభలో ఉండాలంటే ఎట్టా ఉంటుంది? అదే ఇంకొక రాజ్యంలోకి వెళ్ళి సేవకుడుగా ఉన్నా పర్వాలేదు. ఏ రాజ్యంలో అయితే ఆయన రాజ్యసింహాసనంలో కూర్చుని ఒక బంటు స్థానంలోకి రావాల్సి వచ్చింది వాళ్ళు అక్కడ, అదే ఆయన మింగలేకపోతున్నాడు. పూలమ్మిన సాటే కట్టెలు అమ్మారంటారు చూసారా, అది ఆయనకి రాజకీయంలో ఉన్నప్పుడు తెలియలా. ఎవరైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన కాళ్ళు భూమి మీద ఉండాలి, మన కళ్ళు కూడా భూమి మీద ఏం జరుగుతుందో చూడాలి. ఆకాశంలో కళ్ళు పెట్టుకుని నడిస్తే మనం కూలబడతాం. ఇప్పుడు ఆయన పరిస్థితి అది వచ్చింది. అది తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక అసెంబ్లీకి నేను వెళ్ళను అనుకుని ఆయన ఏమనుకుంటున్నాడంటే, కనీసం జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉంటే లోక్సభ సభ్యుడిగా ఉండటం వలన ఎప్పుడన్నా కూడా మళ్ళీ మొన్న కేసీఆర్ గారు కనుక బీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టు ఈయన కూడా నేను జాతీయ స్థాయిలో ఏదైనా ఒక పార్టీ పెట్టడానికి అవకాశం, డబ్బుగా ఆయనకు తక్కువ లేదు, డబ్బు ఫుల్ ఉంది. అసలు కొన్ని జాతీయ పార్టీలని ఫీడ్ చేశాడని చెప్తారు ఈయన గతంలో. అట్లాంటప్పుడు ఆయన సొంత పార్టీ ఫీడ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది. అందులో లాస్ట్ 5 ఇయర్స్లో, గత 5 సంవత్సరాల్లో ఆయన కేవలం డబ్బు మీదే, సంపాదన మీదే దృష్టి పెట్టాడు తప్ప ప్రజల మీద కానీ, పరిపాలన మీద కానీ, ప్రజలకు భద్రత కల్పించాలని, ప్రజలకి ఏమైనా సేవ చేయాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక అసెంబ్లీలో ఉండి ఒకసారి అయిపోయింది ఇక్కడ నా టర్ము, నేను అక్కడికి ఏదన్నా పెట్టి ప్రైమ్ మినిస్టర్ కావటానికి ఏమన్నా ఆస్కారం ఉంటుందా అని చూసుకుందాం అనే ఉద్దేశం మీద ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి లోక్సభ వెళ్ళడానికి ఆయన ఆలోచన వెనుక కారణం ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్ష నేతగా అడిగారు కాబట్టి, ఆ హోదా అడిగారు కాబట్టి ఇవ్వలేదు, ఆ కారణమై ఉండొచ్చా? లేకపోతే ఆయన మీద ఉన్న కేసుల నుంచి బయటపడటానికి ఇలా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్నది కూడా ఒక పాయింట్ ఏంటంటే, జాతీయ స్థాయిలో ఉండటం వలన ఎప్పుడైనా కూడా అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి డబ్బు ఈయనకుంది. సంఖ్య ఇవాళ లోక్సభ సభ్యుల సంఖ్య తగ్గొచ్చు, కానీ ప్రభావితం చేయగలుగుతాడు. రెండోది, రాజ్యసభలో కూడా మెంబర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. అక్కడ అది మరీ ప్రమాదం. అంటే జాతీయ స్థాయిలో కూడా పార్టీ పడిపోతే ఇక ఇతను ఎవరు కేర్ చేయరు. కాబట్టి అప్పుడప్పుడు జాతీయ స్థాయిలో కనపడాలి, ఏదైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి, ఏదైనా ఒక పార్టీలో జారాలన్నా, విలీనం చేయాలన్నా అక్కడ ఉంటే తన పరిస్థితుల పార్టీలని అబ్జర్వ్ చేసుకుంటా జాతీయ రాజకీయాలని ఏదన్నా ఒక స్థానం కనుక దొరికిందనుకోండి, వ్యాక్యూము, అందులోకి దూరిపోదామని చూస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఇక్కడుండి జనం ముందు ఆయనకి ముఖం చెల్లట్లా, అసెంబ్లీలోకి రావటం కానీ, తర్వాత ప్రజల్లోకి వెళ్లకుండా నెక్స్ట్ టైం గెలవలేడు. ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకెళ్తాడు? అంత అధికారం ఇచ్చి 151 స్థానాలు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసుకున్నాడు. తను పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి తను మొన్న 2024 ఎలక్షన్స్లో జరిగి ఓడిపోయారాక కూడా ఆయన ఎప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రజలకు మేలు చేయడానికి జరిగిన ప్రయత్నం లేదు. కేవలం ప్రతి అవకాశాన్ని, ఒక మీటింగ్లో ఆయన ధనంజయ రెడ్డి గారు రేపు కూడా ఒక రివ్యూ మీటింగ్ ఉందని అంటే, ఒక రివ్యూ మీటింగ్ అయిన తర్వాత ఏంటి అని అడిగితే హయ్యర్ ఎడ్యుకేషన్ అండి అన్నాడు, ఉన్నత విద్యాన్ని. మనకేమైనా ఓట్లు వస్తాయా అన్నాడు. మిగిలిన అధికారులందరూ ఉన్నారు, రావు అండి అన్నాడు. కొన్ని నోట్లు వస్తాయా అన్నాడు. అంటే ఆయనకేంటి, నోట్లన్నా రావాలి, ఓట్లన్నా రావాలి, ప్రయోజనం అది రెండు రావు కదా ఉన్నత విద్యలో, అది రావండి అన్నాడు. అంటే ఆయన దాచుకోలేకపోయాడు ఆయన లోపల అంతర్గత భావాన్ని.
అట్లాంటి వ్యక్తి ప్రజలకి ఎంత కాలం 5 ఏళ్ల పాటు ఆయన ప్రజల్లో ఉండి సేవ చేస్తే అప్పటికైనా నమ్ముతారా? ఇప్పుడు చెప్పిన అబద్ధాలు మామూలుగా కాదు కదా, వంచన, నయవంచన చేశాడు, నమ్మించి మోసం చేశాడు. కాబట్టి ఇంకోసారి నమ్ముతారని కూడా ఆయనకి కూడా నమ్మకం లేదు. ఆయన ఎంత చాలామంది ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నాడని అందరూ మీడియాలో వస్తుంది, కానీ ప్రజలు కూడా ఆస్కార్ స్థాయి నటన గుర్తించి నవ్వుకుంటారు తప్ప నమ్మి ఓట్లు వేసే పరిస్థితి అయితే ఉండదు. మొన్న 2019లో వేసిన ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితకాలంలో అయితే ఈయనకి వేయరు. కాబట్టి ఒక తరం మారాలి. ఒక తరం మారితే ఏమన్నా మర్చిపోతారేమో కొత్తగా వచ్చే తరం. ఈ తరం వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి దుష్ట పరిపాలన, వేధింపుల పరిపాలన, ఒక నియంత్రణ ధోరణితో చేసిన పరిపాలన ఎవరు చూడాలి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కూడా మనకి అంటారు కానీ ఎమర్జెన్సీలో సౌత్ దక్షిణ భారతదేశంలో ఎవరి మీద అంత ప్రభావం పడలా, ఢిల్లీలోనూ కొన్ని రాష్ట్రాల్లో జరిగింది అంతే. 2019 నుంచి 5 సంవత్సరాల పూర్తి పరిపాలన, ఎమర్జెన్సీకి మించిన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చవిచూశారు. కాబట్టి ఆయన ఇక్కడ ఉండి నేను ఇక మళ్ళీ నమ్మించలేను కాబట్టి ఆ అవినాష్ని రాజీనామా చేయించి, అక్కడైతే వాళ్ళు నమ్ముతున్నారు ఇంకా అవినాష్ని కూడా. మొన్న ఇతను హత్య కేసులో ముద్దాయి కాదు, ఇతను సంపలేదంటే నమ్మి ఓటేశారు కాబట్టి ఇంకా నాకు ఇక్కడ పరపతి ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం వచ్చింది. మిగిలిన సార్లు లేకపోయినా కడప లోక్సభ స్థానం వరకు జిల్లా మొత్తంగా చూసుకుంటే టీడీపీకే 1.5% ఎక్కువ వచ్చినాయి. కేవలం 3 సీట్లు ఆయనకు వచ్చింది అక్కడ, తను కాకుండా 2. కాబట్టి ఇవాళ అక్కడ ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను అవినాష్ రెడ్డిని డ్రాప్ చేయించేసి తను ఆ స్థానంలో వెళ్ళి కేంద్రంలో ఉండి అక్కడ రాజకీయాలను తన ధనంతో కానీ ఇంకా ఏదైనా అవకాశం ఉంటే ప్రభావితం చేసుకుంటూ అవకాశాలను పరిశీలించుకుంటాడని అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన ప్లేస్లోకి భారతిరెడ్డి గారిని తీసుకొస్తారు అంటున్నారు, మరి అసలు ఆ అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు, ఎవరు ఆపుతారు ఆయన్ని? ఇప్పుడు విజయమ్మ గారిని గౌరవాధ్యక్ష పదవి నుంచే తీసేశాడు కాబట్టి విజయమ్మ గారిని ఆయన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే విజయమ్మ గారు ఎమ్మెల్యే అయితే రేపు ఆమె ఏమన్నా గట్టిపోయి ఒక నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అయిపోద్దనే భయం ఆయనకు ఉంది విజయమ్మ గారి విషయంలో. సొంత భార్య విషయంలో అది ఉండదు కదా. రెండోది ఏంటంటే మొన్న విజయమ్మ గారు కూడా మొన్న పార్టీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో షర్మిల గారిని గెలిపించమంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమల్లా. ఎందుకంటే ఆమె ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి ప్రజల ముందు పరాభవం పాలైంది, ఆ మాట పోయింది. ఇతను రాజన్న రాజ్యం కాదు రాక్షస రాజ్యం చేశాడు ఈ 5 ఏళ్ళు కాబట్టి ఆమె చెప్పలేకపోయింది, ఆమె ముఖం చెల్లలా. ఇప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళీ రక్త సంబంధం తప్పదు కదమ్మా. ఇవాళ 75వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏడ్చింది తల్లి కదా. ఎంతైనా తల్లికి మనసు ఉంటుంది, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంత కేర్ చేయకుండా ఆమెను పక్క తోసేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన కార్యక్రమం మీద. ఆయన ఇంకా షర్మిల గారన్న ఆమెను కూర్చోబెట్టి ఓదార్చి ఇచ్చేసింది ఆడపిల్ల కాబట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారిని పులివెందుల నుంచి పోటీ చేయిస్తాడని అయితే అనుకునే పరిస్థితి అయితే లేదు. మీరు అన్నట్టు భారతి గారిని చేయొచ్చు, ఉంటే కనుక ఈ 10 మందినైనా కాపాడుతుందేమో మహిళ కదా అని ఉద్దేశం మీద. అంటే ఇంకోటి ఏంటి అంటే మొన్న ఆవిడ పులివెందుల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆవిడని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు, కానీ ఆవిడ ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఎస్కేప్ అయిన వైనం అయితే మనం చూసాం. మరి ఇప్పుడు ఒకవేళ ఈయన ప్లేస్లోకి వస్తే ఆవిడ చేయగలుగుతుంది అంటారా? ప్రశ్నలు అడిగిన ఓడించలేదుగా, ప్రశ్నలే అడిగారు. ఆయన అన్నట్టు అయ్యన్న పాత్రుడు గారిని ఓడిపోయాడు కానీ ఇంకేదో అవ్వలేదని. ఇప్పుడు ఓడించలేదు కాబట్టి ఇంకా నన్ను గెలిపిస్తారనే ధైర్యం వాళ్ళకు ఉంది. కానీ మీరు అన్నట్టు నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతుంది ఏంటంటే మొన్నటికి అప్పటికి ఓడిపోతారనే ఒక ఆలోచన పులివెందుల ప్రజల్లో లేదు, ఓటర్లో. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి రాష్ట్రం అంతటా పులివెందుల్లో కూడా గెలుస్తారని అనుకోను. ఏ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎవరు పోటీ చేసినా, వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి తరపున గెలవటం కష్టం, అదైతే వాస్తవం. ఇక జగన్మోహన్ రెడ్డి గారే లోక్సభకు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక నమ్మకం ఉంటే ఉండొచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా అనుకునేది ఆయనకు కూడా కష్టం. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో మనసుల్లో మార్పు వస్తాం. ఇది మనం ఇక్కడ కూడా చూసాం. బీఆర్ఎస్ అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అది ఆ మార్పు కనపడుతుంది ఎవరికైనా.